హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వెబ్టెక్. నా పేరు కళ్యాణ్. ఈ వీడియోలో మనం బ్యాక్ ఎండ్ టెక్నాలజీలో Node.js ట్యూటోరియల్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ టాపిక్లో వాట్ ఈజ్ Node.js అంటే ఏంటి, Node.js స్టార్ట్ చేయడానికి ముందుగా మనకి ఏం తెలిసి ఉండాలి, అదే ప్రీ రిక్విజిట్స్, అలాగే Node.js మీద వర్క్ చేయడానికి కావాల్సిన ఇన్స్టలేషన్స్. ఈ పాయింట్స్ ఇప్పుడు ఈ టాపిక్లో కవర్ చేద్దాం. అండ్ ఫస్ట్ పాయింట్, వాట్ ఈస్ Node.js? Node.js అనేది ఒక ఓపెన్ సోర్స్ క్రాస్ ప్లాట్ఫామ్ జావాస్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్. అంటే Node.js అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ, లేదా ఒక ఫ్రేమ్వర్క్ కానీ, లేదా ఒక లైబ్రరీ కానీ కాదు. ఇది ఒక రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్. ఈ రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ అంటే చూడండి, బేసిక్గా జావాస్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, అంటే వెబ్ బ్రౌజర్ మీద మనకు అవుట్పుట్ చూపించే లాంగ్వేజ్. ఇది ఫ్రంట్ ఎండ్ పార్ట్. అయితే Node.js అనేది జావాస్క్రిప్ట్ కోడ్ని సర్వర్ సైడ్లో రన్ అయ్యే అవకాశం ఇస్తుంది. ఇదే రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్. ఇది బ్యాక్ ఎండ్ పార్ట్. అండ్ ఈ Node.jsని V8 అనే జావాస్క్రిప్ట్ ఇంజిన్ మీద బిల్డ్ చేశారు. ఈ V8 ఇంజిన్ అనేది మనం రెగ్యులర్గా వాడే గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో జావాస్క్రిప్ట్ ఇంజిన్గా వర్క్ చేస్తుంటుంది. అండ్ ఇప్పుడు Node.jsలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. చూడండి, మనకి వెబ్ డెవలప్మెంట్లో డైనమిక్ అప్లికేషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ డైనమిక్ అప్లికేషన్స్ అంటే ఒక యూజర్ తన డీటెయిల్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ తను మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతాడు. అంటే యూజర్ ఇంటరాక్టివిటీ యూజర్ టు యూజర్ చేంజ్ అయ్యేదే ఈ డైనమిక్ అప్లికేషన్స్. ఈ డైనమిక్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాసెస్లో మనకి ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్, అంటే యూజర్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయటం ఆథెంటికేషన్, అలాగే యూజర్కి ఎంత లిమిట్ వరకు యాక్సెస్ ఇవ్వటం అనేది ఆథరైజేషన్. అండ్ యూజర్ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేసి మెయింటైన్ చేయడానికి డేటాబేసెస్ కూడా అవసరం ఉంటుంది. అలాగే యూజర్ తన అకౌంట్ని ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవడానికి ఏపీఐ డెవలప్మెంట్ అండ్ అప్లికేషన్ సెక్యూరిటీ, స్కేలబిలిటీ, ఇలాగా ఎన్నో ఫీచర్స్ మనం డెవలప్ చేసే అప్లికేషన్లో ప్రొవైడ్ చేయడానికి ఈ Node.js ఎంతో ఉపయోగపడుతుంది. అండ్ Node.jsలో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి జావాస్క్రిప్ట్ వస్తే చాలు, బ్యాక్ ఎండ్లో Node.js నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. అంటే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా మీకు ఎలాగ జావాస్క్రిప్ట్ వచ్చి ఉండాలి, అదే జావాస్క్రిప్ట్ నాలెడ్జ్తో Node.js కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు Node.js నేర్చుకోవడానికి ప్రీ రిక్విజిట్స్ ఏంటో చూద్దాం. మొదటగా జావాస్క్రిప్ట్లో బేసిక్స్ బాగా వచ్చి ఉండాలి. వాటితో పాటు ES6 అంటే ECMAScriptలో యారో ఫంక్షన్స్, కాల్బ్యాక్ ఫంక్షన్స్, డీస్ట్రక్చరింగ్, అసింక్రనస్, ప్రామిసెస్, ఈ కాన్సెప్ట్స్ మీకు Node.js నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. ఆల్రెడీ జావాస్క్రిప్ట్ అండ్ అడ్వాన్స్ జావాస్క్రిప్ట్ మీద ఇదే ఛానల్లో వీడియోస్ చేస్తున్నాను. వాటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అవి ఫాలో అవ్వండి. ఈ కోర్స్ నేర్చుకోవటం మీకు ఈజీ అవుతుంది. అండ్ నెక్స్ట్, ఇన్స్టలేషన్స్. మనకి వెబ్ డెవలప్మెంట్లో ఎస్పెషల్లీ బ్యాక్ ఎండ్లో వర్క్ చేసేటప్పుడు మన సిస్టంలో నోడ్ ఇన్స్టాల్ అయి ఉండటం కంపల్సరీ. సో నోడ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి మనం గూగుల్లోకి వెళ్ళి నోడ్ అని టైప్ చేస్తే ఫస్ట్ లింక్లోనే మనకి నోడ్కి సంబంధించిన లింక్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనం నోడ్ వెబ్సైట్కి రీచ్ అవుతాం. ఈ సైట్లో మనకి నోడ్ ఇన్స్టలేషన్కి సంబంధించిన కరెంట్ వర్షన్స్ అవైలబుల్ ఉంటాయి. మన ఆపరేటింగ్ సిస్టమ్స్కి సూటబుల్ అయ్యే వర్షన్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ డౌన్లోడ్ ప్రాసెస్ అంతా నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ నోడ్ ఇన్స్టాల్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ కంపల్సరీ కూడా. నోడ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత విజువల్ స్టూడియో కోడ్ కూడా మనకి అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం కోడ్ రాసేటప్పుడు ఈ విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ కింద యూస్ చేస్తాం. ఈ విజువల్ స్టూడియో కోడ్ కాకుండా మీరు ఇంకేదన్నా కోడ్ ఎడిటర్ మీరు ప్రిఫర్ చేస్తే మీరు అది యూస్ చేయొచ్చు. నేను ఈ సిరీస్లో విజువల్ స్టూడియో కోడ్ యూస్ చేస్తాను. సో ఇది కూడా ఇన్స్టాల్ చేసుకోవడం చాలా సింపుల్. మీరు ఇది కూడా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఇన్స్టలేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ సిస్టంలో నోడ్ ఇన్స్టాల్ అయ్యిందో లేదో చెక్ చేయడానికి మీ కీబోర్డ్లో Windows+R హిట్ చేయండి. ఇలా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ CMD అని టైప్ చేసి ఎంటర్ హిట్ చేస్తే ఇలా ఒక టెర్మినల్ ఓపెన్ అవుతుంది. ఈ టెర్మినల్లో నోడ్ -v అని టైప్ చేసి ఎంటర్ హిట్ చేస్తే మీ నోడ్ తాలూకా కరెంట్ వర్షన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీంతోపాటు npm -v, ఇది npm అనేది నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఈ నోడ్ ప్యాకేజ్ మేనేజర్ కూడా నోడ్తో పాటు ఇన్స్టాల్ అవుతుంది. ఇది సపరేట్గా ఇన్స్టాల్ చేసుకునే పని లేదు. మీరు npm -v అని టైప్ చేసి ఎంటర్ హిట్ చేస్తే ఈ npm తాలూకా వర్షన్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇలాగా మీ వర్షన్స్ అనేది డిస్ప్లే అయితే మీ సిస్టంలో నోడ్ అనేది ఇన్స్టాల్ అయినట్టే. సో ఇది Node.jsకి సంబంధించి బ్రీఫ్ ఇంట్రొడక్షన్. నెక్స్ట్ టాపిక్ నుంచి నోడ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం.
అలాగే ఎక్స్ప్రెస్.js కూడా. ఎక్స్ప్రెస్.js అనేది Node.js తాలూకా ఫ్రేమ్వర్క్. ఇదే సిరీస్లో ఎక్స్ప్రెస్.js కాన్సెప్ట్స్ కూడా ఇన్ డీటెయిల్గా కవర్ చేద్దాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కోర్స్ ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకు కూడా ఛానల్ రికమెండ్ చేయండి. కోర్సులో కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, జై హింద్.